అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైండ్ సన్ఫ్లవర్ ఆయిల్ కి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు రుచికరమైన వంటలతో మంచి మంచి చిట్కాలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా మీకోసం సరికొత్త రుచుల్ని అందించడం కోసం సిద్ధంగా ఉంది. మరి ఇవాళ మన వెరైటీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు కోరుకునే వంటల్ని మన షెఫ్ రాజు గారు చేసి చూపిస్తూ ఉంటారు కదండి. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో ఈ రోజు మన ఆడియన్స్ ఏం వెరైటీ అడుగుతున్నారో చూద్దామా? ఓకేనండి. ఓకే, సో రాధా గారు మెయిల్ చేశారు రాజు గారు విజయవాడ నుంచి. ఓకేనండి. పొట్లకాయతో అడుగుతున్నారు రెసిపీ. పొట్లకాయ పొడి కూర తయారీ విధానం చూపించమని మెయిల్ చేశారు. ఓకే. పొట్లకాయతో ఎక్కువ కూర అంటే కర్రీ టైప్ లో చేసుకుంటూ ఉంటారు కదా, గుజ్జుగా లేదా పెరుగు పచ్చళ్ళు కూడా వేసి చేసుకుంటూ ఉంటారు. సో పొడి కూర కూడా చాలా బాగుంటుంది. అంటే ఒక సైడ్ డిష్ గా కానీ లేకపోతే చపాతీతో కాంబినేషన్ కి టేస్టీగా ఉంటుందా? ఓకే ఓకే. మరి పొట్లకాయ పొడి కూర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పొట్లకాయ పొడి కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పొట్లకాయ ముక్కలు 2 కప్పులు, శనగపిండి 1/2 కప్పు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ మనకి ఇది పొట్లకాయ వాటర్ వేస్టబుల్ కాబట్టి కొంచెం ఫాస్ట్ గానే అయిపోతుంది ఇది. సో ముందుగా పోపు పెట్టుకోవాలండి. దీంట్లో ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, సో ఇది కొంచెం దూరగా వేగిన తర్వాత ఇలా మెది పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే తరిగిన పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు. సో వెల్లుల్లి యాడ్ చేస్తే మనకు చక్కగా ఫ్లేవర్ అనేది కూడా బాగుంటుంది కదా, చాలా బాగుంటుంది. ఓకే అండి. సో ఇప్పుడు దీంట్లో పొట్లకాయ ముక్కలు అండి. అలాగే వీటితో పాటే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, కొంచెం పసుపు అండి. ఇలాంటి వాటికి జస్ట్ తాలింపు పెట్టేసుకుని మనకు ఆ ముక్కలు అనేవి మగ్గిపోతే రెడీ అయిపోతుంది. మూత పెట్టేస్తారా? సో ఈ ముక్కలు ఉడికితే మనం నెక్స్ట్ పిండి అది యాడ్ చేసుకోవచ్చు కదా. సో చిట్కా చూస్తాం రాజు గారు ఈలోగా. ఓకే అండి, ఇక్కడ పొట్లకాయ ముక్కలు మగ్గుతూ ఉంటాయి. ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. బొబ్బట్లు పల్చగా రావాలంటే పూరి ప్రెసర్ లోపల పైన కింద బటర్ పేపర్ కానీ పాలిథిన్ కవర్ కానీ ఉంచి మధ్యలో మైదా పిండి పూర్ణ ఉంచి ప్రెస్ చేసినట్లయితే బొబ్బట్లు పల్చగా వస్తాయి. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజు గారు, చూద్దామా? ఓకేనండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుంది. ఓకే. సో ఇక్కడ శనగపిండి, సో ఇలాంటి వాటికి మంచి లేత పొట్టకాయలు ఉంటే బాగుంటాయి కదా. అవును, ఎందుకంటే కొంచెం కర్రీస్ లాగా చేసుకునే వాటిల్లో మనము ఎలాగో కొంచెం వాటర్ కానీ లేకపోతే దానిలో కొద్దిగా అవి ఉడికించేటప్పటికో కొంచెం వాటర్ కూడా ఎక్కువ వస్తుంది కదా, యాడ్ చేస్తాం లేదా పాలు పోస్తాం చివర్లో, అవి సరిపోతుంది. సో ఇక్కడ కొంచెం డ్రైగా ఉంటుంది కాబట్టి కొద్దిగా లేతవైతే కొంచెం బాగా
ఉడికి బాగుంటుంది, taste కూడా బాగుంటుంది. బాగా వస్తుంది. యా ఓకే ఓకే. సో ఈ పిండి వేసిన తర్వాత కొద్దిసేపు కలపాలి, అంటే ఆ పిండి కొంచెం ఆ పచ్చి వాసన ఉంటుంది వేగితే కదా, బాగుంటుంది. వేగితే మంచిగా ఆ కమ్మటి వాసన అనేది మనకు వస్తుంది. యా సో ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. శనగపిండి ఎప్పుడు కూడా వేగిన తర్వాత ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఎస్, అందుకే కదా శనగపిండితో డీప్ ఫ్రై ఐటమ్స్ అన్ని కూడా చాలా టేస్టీగా టేస్టీగా ఉంటాయి. ఉంటాయి. ఓకేనా రాజు గారు? ఓకే అండి, రెడీ. రాజు గారు శనగపిండి కాకుండా ఇంకేదన్నా పొడులు వాడుకోవచ్చా మనం? నువ్వు పొడి వాడుకోవచ్చు, నువ్వు పొడి. వేరుశనగ పలుకుల పొడి కూడా వాడుకోవచ్చు, Okay. లేదా వేయించిన వేరుశనగ పప్పులు ఉంటాయి కదా, అవును. పుట్నాల పుట్నాల పప్పు, మ్మ్. సో అది కూడా వాడుకోవచ్చు మనం. ఓకే. సో ఏదైనా ఈ అన్నిటి కాంబినేషన్ లో ఒకటి తీసుకొని మనం శనగపిండి బదులు అది యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇలా ఈ 4 రకాలతో కూడా 4 సార్లు చేసుకుంటే మనకి ఆ టేస్ట్ అనేది వెరైటీగా మారుతూ వస్తుంది ఉంటుంది, కదా. ఒక్కొక్కసారి ఒక్కొక్క టేస్ట్ వస్తుంది. యా. సో ఫైనల్ గా కొత్తిమీర. ఓకే ఓకే, పొట్లకాయ పొడి కూర రెడీ. రెడీ. ఓకే, మరి వేడివేడిగా పొట్లకాయ పొడి కూర రెడీ అండి. టేస్ట్ చూసే ముందు పొట్లకాయ పొడి కూర తయారీ విధానం ఎలాగో ఇంకోసారి చూద్దాం. పొట్లకాయ పొడి కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. పొట్లకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, తర్వాత శనగపిండి వేసి మరి కాస్త వేగనివ్వాలి. చివరిగా జీలకర్ర పొడి వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పొట్లకాయ పొడి కూర రెడీ. ఓకే, మరి పొట్లకాయ పొడి కూర తయారీ విధానం చూసారు కదా. రాజుగారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. సింపుల్ రెసిపీ, చక్కగా టేస్టీగా ఉంది, కమ్మగా వచ్చింది, కమ్మగా ఉంది. ఆ వెల్లుల్లి ఘాటు కూడా బాగా తెలుస్తోంది. అవునండి. అండ్ మీరు అన్నట్టు చక్కగా చపాతీ లాంటి వాటిలోకి చాలా మంచి బాగుంటుంది. కాంబినేషన్, రైస్ అయితే మనకు సైడ్ డిష్ సైడ్ డిష్ గా. ఓకే, మరి చూసారు కదా పొట్లకాయ పొడి కూర, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో ఉప్పు కలిపిన నిమ్మరసాన్ని పైనుంచి వేసి కొద్దిసేపు ఉంచినట్లయితే అది గులాబీ రంగులోకి వస్తుంది. ఆ తర్వాత దాన్ని సలాడ్స్ పైన కానీ చట్నీల పైన కానీ వేసుకున్నట్లయితే మంచి టేస్ట్ అలాగే రంగు వస్తాయి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో పొట్లకాయ పొడి కూర తయారీ విధానం చూసారు కదా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు ఏదైనా వంట నేర్చుకోవాలి అనుకుంటే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో మనం టేస్టీ స్వీట్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే పంచదార గవ్వలు. మరి పంచదార గవ్వల తయారీ విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు పంచదార గవ్వలు. అవునండి. సో గవ్వలు అనేవి మనకి ఒక ట్రెడిషనల్ వంట అని చెప్పేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్న రెసిపీ, సో అప్పుడప్పుడు చేస్తూనే ఉంటారు కూడా, చేస్తూనే ఉంటారు చాలా మంది. ముఖ్యంగా సమ్మర్ హాలిడేస్ ఇలాంటి టైంలో ఎక్కువ చేసుకుంటూ చేసుకొని అలా నిలువ పెట్టేసి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తూ ఉంటారు. సో దీంట్లో మనం కూడా చాలా రకాలు చూపించాం కదా, అంటే హాట్ గా జీలకర్ర వేసి ఇలాంటివి. ఓకే, సో అయితే ఈ రోజు మనం చూడబోతున్నాం పంచదార గవ్వలు అన్నమాట. అవునండి. ఓకే, మరి పంచదార గవ్వలు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పంచదార గవ్వలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మైదా 1 కప్పు, పంచదార 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఉప్పు చిటికెడు, నెయ్యి 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, బాదం పొడి కొద్దిగా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో ముందుగా మనం కొద్దిగా నెయ్యి కరిగించుకున్నాం అండి. ఓకే, సో పిండిలో కరిగించిన నెయ్యి వేసుకుంటాం. సో ఒకవేళ అది అందుబాటులో లేకపోతే కొంచెం డాల్డా అయినా వేసుకోవచ్చు. ఓకే. సో జనరల్ గా నూనె కూడా కొంచెం వేడి చేసి కూడా వేసుకుంటూ ఉంటారు కదా, ఏదైనా మన చాయిస్. ఇది కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పి నెయ్యి కమ్మగా. సో ఒక బౌల్లో మైదా, ఓకే, సో దీంట్లో కరిగించిన నెయ్యి, ఓకే,
కొంచెం మైదా కొంచెం గోధుమ పిండి కలుపుకోవచ్చా రాజు గారు? చేసుకోవచ్చండి, అంటే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. టేస్ట్ లో కొంచెం ఫుల్ గా గోధుమ పిండి అయితే మీరు అన్నట్టు టేస్ట్ అనేది మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా. అవునండి. సో కొంచెం 50-50 గా వేసుకోవచ్చు. ఎస్, కొద్దిగా ఉప్పు అండి. ఓకే. సో ఈ లోపు నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. యా. సో దీన్ని ఒకసారి మనం బాగా కలిపేసుకుని ఓకే. తర్వాత వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ముందుగానే వాటర్ యాడ్ చేసుకుంటుంటే ఎక్కడెక్కడైతే అది మనం నెయ్యి ఉందో అది అలా ముద్దగా అలాగే ఉండిపోతుంది. అవును. సో బాగా ఇలా చేత్తో మెదుపుతూ ముందు బాగా కలిపేసుకోవాలి. సో పిండికి అంతా బాగా అలా పట్టేస్తే ఏంటంటే మనకి కొంచెం ఆ క్రంచినెస్ అనేది వస్తుంది మనం తినే ప్రతి దాంట్లో కూడా ఉంటుంది మనకి. లేదా మనం వేడి చేసి నెయ్యి వేసుకున్నా కూడా అది పెద్ద ఉపయోగం ఉండదు, అంటే సరిగ్గా కలవకపోతే. సో ఇప్పుడు మనం సరిపడా వాటర్ వేసేసి ఓకే. అని ఒకే వెరైటీవి అన్ని చేసుకునే బదులు ఎలాగో ఇప్పుడు చాలా రకాల వెరైటీస్ ట్రై చేస్తున్నారు కాబట్టి కొన్ని చేసుకుంటూ ఉంటే ఇవి ఫాస్ట్ గా అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వెరైటీ టేస్ట్ అనేది కూడా మారుతూ ఉంటుంది కొంచెం. రెగ్యులర్ గా సేమ్ స్నాక్ అన్నట్టు కాకుండా పిల్లలకు కూడా ఈ రోజు పెట్టిన స్నాక్ అయితే మళ్ళీ రేపు పెడితే మళ్ళీ ఇదేనా అసలు ఒప్పుకోవట్లేదు, అలా ఉంటుంది కదా. కొంచెం గట్టిగానే రావాలండి, సో మరి మెత్త కాకుండా. ఓకే. సో ఇది కలుపుకున్న తర్వాత కూడా కొంచెం ఎక్కువసేపు మనం అంటే బాగా మర్దన చేయాలి మాలిష్ అనేది. ఓకే ఓకే. సో అప్పుడు దాంట్లో కొంచెం జిగట అనేది ఉంటుంది కదా, కొంచెం పెరుగుతుంది అది. సో అప్పుడు మనం వస్తున్నప్పుడు ఈజీగా ఉంటుందా? ఓకే ఓకే. కానీ ఎక్కువసేపు నానబెట్టకూడదేమో కదా, అంటే మళ్ళీ పల్చగా అయిపోయినా కూడా మనకి అంటే కనీసం ఒక 10 నిమిషాలు అన్న పక్కన ఉంచాలా? కంపల్సరీ. ఓకే ఓకే. అంటే ఎలాగో గట్టిగా కలుపుకుంటాం కాబట్టి బాగానే ఉంటుంది. ఎస్. సో అయితే మరీ పలుచగా అవ్వకుండా కొంచెం పిండి గట్టిగా కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా నానితే వచ్చేస్తుంది కదా, సాఫ్ట్నెస్ అనేది. ఎస్ అండి. ఓకే. సో ఇది రెడీ. సో దీన్ని కాసేపు మనం పక్కన ఉంచుదాము. ఓకే. సో అయితే మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకేనండి. ఓకే అండి, ఈలోగా మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. పెరుగు కానీ మజ్జిగ కానీ త్వరగా పులవకుండా కమ్మగా ఉండాలంటే అందులో చిన్న అల్లం ముక్క కానీ చిన్న కొబ్బరి ముక్క కానీ వేస్తే సరిపోతుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా రాజుగారు. ఆయిల్ హీట్ అవుతూ ఉంది. సో పాకం పెట్టేసేద్దామండి. ఓకే. మన గవ్వలకి మరీ ముదురుగా కాకుండా మరీ లేతగా కాకుండా పాకం వస్తే సరిపోతుంది కదా. ఎందుకంటే మరీ ముదురు పాకం అయిపోయినా గట్టి పడిపోతాయి, చుట్టుకుపోతూ ఉంటాయి తింటున్నా కూడా. కొద్దిగా యాలకుల పొడి. ఓకే. ఎందుకంటే జనరల్ గా ఇప్పుడు ఇలాంటి స్నాక్ ఐటమ్స్ తినేటప్పుడు మనకి ఇది వరకట్లో అయితే ఈ చెక్కలు గవ్వలు ఇలా కాంబినేషన్ ఉండేది, అంటే హాట్ స్వీట్ అలాగా. ఇప్పుడు గవ్వల్లో కూడా మనం ఎలాగో హాట్ గా చేసేసి చూపిస్తూ ఉన్నాం కదా, అండ్ కొంతమంది జనరల్ గా కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఒకటేసారి 2 ఐటమ్స్ రెడీ అయిపోతాయి. ఓకే. సో ఇది కొంచెం సిమ్ లో పెట్టేసేద్దాం. సో నేను ముందుగా కొంచెం కలిపి పెట్టేసాను పిండి, సో కొంచెం ఈజీగా మనకు వస్తుందని. సో కొంచెం నానిన పిండి రెడీగా ఉంది. ప్లేట్ ఇస్తారా? కొద్దిగా తీసుకుంటాం మనం. ఇలా మనం అంటే మనకు కావాల్సిన సైజులో జస్ట్ ఇలా నొక్కేసుకుంటాం. ఓకే. అంటే కొంచెం మనకు పిండి మెత్తగా అయిపోయి కొంచెం అతుకుపోతుంది అనుకున్నప్పుడు కొంచెం పొడి పిండి దీనిపైన స్ప్రింకిల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే. సో నేను కొన్ని ముందుగా చేసి పెట్టేశాను. ఓకే. వేయించేసుకోవచ్చేమో. అవునండి. కొంచెం స్లో ఫైర్లో చేసుకోండి, గవ్వలేదు మనం ఫ్రై చేసుకున్నప్పుడు లోపల వరకు మనకు బాగా ఫ్రై కావాలి కాబట్టి. ఇది మొత్తం పిండే కాబట్టి మనకు కొంచెం మీరు అన్నట్టు సిమ్లో పెట్టి వేయించుకుంటే కొద్దిగా బాగా లోపల దాకా వేగి మనకు కరకరలాడుతూ వస్తుంది. లేదంటే మెత్తగానే ఉన్నట్టు ఉంటుంది, అంత బాగా ఎంజాయ్ చేయాలి అనేది అంత రాదు.
సో మనకు ఆ సౌండ్ అనేది కూడా బాగా వేగం తెలుస్తూ ఉంటుంది. అవును. కొంచెం గలగల సౌండ్ వస్తుంది. యా. సో వేగితే మనం పాకంలో వేసేసుకోవచ్చు కదా. అవును. పాకం ఇంకా అవ్వాలా రాజుగారు కొంచెం? సో మనం పాకం అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని సిమ్లో పెట్టేసుకొని మనకి Okay. గవ్వలు ఫ్రై కాగానే దీంట్లో తీసి అందులో వేసేసుకోవాలి. వేసేసుకోవటమేనా? ఓకే. సో ఈ గవ్వలు ఇంకాస్త వేగాలి కదా. అవునండి. సో మరి వేగేలోగా కార్వింగ్ చూపిస్తారా రాజుగారు? ఓకేనండి. సో స్వీట్ లైన్ క్యారెటా? అవునండి, అంటే ప్లేట్ ప్రెజెంటేషన్ చేస్తున్నాను సింపుల్ గానే. ఓకే ఓకే. సో బత్తాయి హాఫ్గా కట్ చేస్తున్నాం. ఓకే. సో దీన్ని మనం పల్చగా స్లైసెస్ కట్ చేసుకుంటాం. ఓకే. 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 సో అలాగే క్యారెట్లో కూడా స్లైసెస్ కట్ చేసుకోవాలా? అంటే ముందు ఒక డిజైన్గా మనం కట్ చేస్తున్నాం. ఓకే ఓకే. సో దానికి ఒక షేప్ ఇచ్చుకుంటున్నాం. ఎస్. సో ఇలా వీ షేప్లో కట్ చేస్తున్నాం. ఓకే. 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 సో ఇక్కడ జిగ్జాగ్ ఇస్తున్నాను. ఆహా. సో అలా కోన్ షేప్లో కట్ చేసుకొని ఆ కార్నర్ ఈ కార్నర్లో మనం డిజైన్, ఎస్, అప్పుడు మనకి ప్రతి స్లైస్కి కూడా డిజైన్ అనేది వచ్చేస్తుంది. వచ్చేస్తుంది. ఓకే. ఓకే. సో దీన్ని ఇప్పుడు మనం స్లైసెస్లా కట్ చేసేసుకుంటున్నాం. ఇంకా కొంచెం అయితే మనకు రెడీ అండి. యా, ఆల్మోస్ట్ కొన్ని వేగాయి చక్కగా. ప్లేట్ ఇస్తారా? ఆ స్వీట్ లైమ్ ఆ బత్తాయిలో మనకి ఆ మధ్యలో అవి కనిపిస్తూ ఉంటే బాగుంటుంది కదా. అవునండి. కొంచెం డార్క్ కలర్ ప్లేట్ కానీ లేకపోతే అంటే కాంబినేషన్స్ బట్టి కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే. సో ఈ గ్యాప్లో కూడా ఇవి అలా ఎంటీగా పెట్టేస్తాను. ఓకే. ఇది చూడండి రాజు గారు. ఓకేనండి, దీంట్లో వేసేద్దామా? సో మనకి దగ్గర పడేంత వరకు అంటే కొంచెం గట్టి పడేంత వరకు పాకం అవును. సో కలుపుతూ ఎలాగో మనం కొంచెం పాన్ కింద అలా పెట్టి తిప్పినా కూడా అది Fast గా పొడి పొడిలాడుతూ బాగానే ఫాస్ట్గా అయిపోతుంది. అవునండి. సో ఇలా కంటిన్యూగా మనం స్టిర్ చేస్తూ ఉండవచ్చు. ఆ పాకం కూడా వీటికి చక్కగా ఎంత పడితే మనకి ఆ స్వీట్నెస్ అనేది అంత అంత బాగా బాగా తెలుస్తూ ఉంటుంది మనం అంటే తినేప్పుడు. లోపల మనకి స్వీట్నెస్ ఎలాగ ఉండదు కాబట్టి అంత పైపు లాగే ఎస్, పైన ఉండే తిప్పి మనకు మనకి తెలుస్తుంది. సరిపోతుంది. అవును ఓకే. కొంచెం లైట్గా అలా తీగ తీగ కనిపిస్తుంది. అవును. డ్రై అవుతూ ఉంటే లైట్గా మనకు అలా తీగ వస్తుంది. యా. ఓకే. సరే, కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే బాదం పొడి అండి. ఓకే. సరే, మన ఇష్టం, జీడిపప్పు కావాలంటే జీడిపప్పు, లేదా బాదం అంటే బాదం. సో ఈ పొడి కూడా ఆప్షనల్ కదా మనకి, Optional. కావాలి అనుకుంటే వేసుకో. కొంచెం అడిషనల్ టేస్ట్ ఇస్తుంది. ఆహా, గలగల భలే సౌండ్ వస్తున్నాయి రాజుగారు గవ్వలు. కొంచెం అలా పైన పట్టేసుకొని ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం అలా అవును. పొడి జల్లుకొని తిప్పేస్తే
ఓకే ఓకే అండి, రెడీ రాజు గారు. రెడీ అండి. ప్లేట్ డెకరేషన్ కూడా చాలా నీట్ గా ఉంది అండ్ గవ్వలు కూడా చాలా కలర్ఫుల్ గా, ఈ కాంబినేషన్ అంతా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ అండి. ఓకే మరి చూసారు కదండి, చక్కగా గవ్వలు కూడా రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు పంచదార గవ్వల తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పంచదార గవ్వలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో మైదా, కరిగించిన నెయ్యి వేసి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో పంచదార, యాలకుల పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని గవ్వల పీటపై గవ్వల్లా ఒత్తుకోవాలి. తర్వాత వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై ముందుగా సిద్ధం చేసుకున్న పాకంలో వేసి పొడి పొడిగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చివరిగా బాదం పొడి వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే పంచదార గవ్వలు రెడీ. ఓకే మరి పంచదార గవ్వల తయారీ విధానం చూసారు కదండి. రాజుగారి టేస్ట్ చూద్దామా? ఓకే అండి. చక్కగా పాకం అయితే బాగా పట్టేసింది అండ్ ఈ పౌడర్ కూడా వేడి మీద వేసుకోవడం మూలన అది కూడా బాగా అంటేసుకుంది వీటికి. బాగా వేగాయి కూడా కదా, చక్కగా కరకరలాడుతూ ఆ స్వీట్నెస్ అనేది బాగా సరిపోయింది రాజుగారు. అవునండి. వెరీ టేస్టీ. చూసారు కదండి పంచదార గవ్వలు. ఇలా కావాలంటే మీరు పైన బాదం పొడి జల్లి సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టి యాజిటీస్ గా కూడా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఉడికించిన గుడ్డుని కట్ చేసేటప్పుడు మధ్యలోనే ఆ పచ్చటి భాగం విడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలంటే ముందుగా చాకుని నీళ్ళల్లో ముంచి తీసి కట్ చేసినట్లయితే ఆ పచ్చటి భాగం విడిపోకుండా నీట్ గా కట్ అవుతుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంట. ఓకే మరి మన పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారండి ఊరించే వంటలు చేయడానికి. మరి చూద్దాం ఈ రోజు ఏం చేస్తారో ఇద్దరు కూడా. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? వెళ్ళినాడు అండి, నల్లగొండ. నల్గొండ. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? కల్పన. కల్పన. మీరు ఎక్కడి నుంచి? ఆల్మాస్ కూడా అండి. అదెక్కడ? హైదరాబాద్. హైదరాబాద్. ఓకే. సో మీ ఇద్దరు పరిచయం ఉందా ఒకళ్ళకొకళ్ళు? లేదండి. లేదా? ఇక్కడికి వచ్చాకే పరిచయం. సో రెడీయా మరి ఇద్దరు వంటలు చేయడానికి? ఎవరు చేస్తారు ఫస్ట్? నేను. మీరు చేస్తారా? ఏం చేస్తారు వంట? గోంగూర పులిహోర. గోంగూరతో పులిహోర చేస్తారా? ఓకే. ఓకే మరి గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోంగూర పులిహోర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోంగూర 1 కప్పు, బియ్యం 1 కప్పు, కారం తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 3, ఉప్పు తగినంత, వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే మరి గోంగూర పులిహోర తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. విజయలక్ష్మి గారు స్టార్ట్ చేద్దామా? చేద్దాం మేడం. ఓకే. ఇదేంటి పేస్ట్ రెడీ చేశారు? ఏదో గోంగూర, చింతపండు గుజ్జు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి పేస్ట్ చేసాం. గోంగూర అంటే ఫస్ట్ కొంచెం మగ్గించాలా? నూనె గానీ ఏదైనా ఆయిల్ వేయకుండా పెంక మీద వేయించాలి. వేయించేయాలి. ఫస్ట్ కడుక్కొని 5 మినిట్స్ ఆరబెట్టి వేయించుకొని పేస్ట్ చేసుకోవాలి. సో వేయించుకొని పేస్ట్ చేసుకునేటప్పుడు ఇందులోనే చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, గరం మసాలా. అవును మేడం. పులిహోరలో గరం మసాలా ఎందుకు? బాగుంటుందని వేసాను మేడం. ఇందులో బాగుంటుందనా? ఓకే. ముందు ఈ గోంగూర పులిహోరకి మనం ఒక పేస్ట్ రెడీ చేసుకోవాలండి. దీనికి ఏంటంటే గోంగూరని చక్కగా కడిగేసి కాసేపు ఎండబెట్టేసి వాటర్ కానీ లేదా నూనె కానీ ఏమి లేకుండా ఫ్రై చేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసేటప్పుడు అందులో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేసేసుకోవాలి. సో గరం మసాలా ఈ గోంగూర పులిహోరలో ఫ్లేవర్ బాగుంటుందంట. మరి చూద్దాం ఎలా ఉంటుందో, టేస్ట్ చేసిన తర్వాత చెప్తాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా తాలింపు? కొంచెం ఆయిల్ వేయాలి. ఓకే. ఇలా గోంగూరతో పులిహోర మీరే ట్రై చేశారండి? అవును మేడం. ఓకే. పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే. సో మనకి పులిహోరలో పోపే మెయిన్. అవును మేడం. అంటే జనరల్ గా చింతపండు పులిహోర లేదా మనము నిమ్మకాయ పులిహోర, తర్వాతకి పల్లీలు మేడం. ఓకే. నెక్స్ట్ ఎండుమిర్చి అండి. ఏం వేద్దాం? కరివేపాక. అన్ని ఫాస్ట్ గా వేసేయండి, పట్టుకుంటాయి. ఇలా పసుపు మేడం. పసుపు. ఎంతమంది పిల్లలు మీకు? 3 అండి. 3 పిల్లలు.
ఓ ఇప్పుడు ఆ పేస్ట్ వేసుకోవాలా? ఇప్పుడు పేస్ట్ వేసుకోవాలి. వేసుకోండి. చాలా ఇంతే. చాలండి. సో గోంగూర పులుపుని బట్టి మనం తీసుకునే అన్నం బట్టి వేసుకుంటే సరిపోతుంది కదా? అవును. సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం పేస్ట్ లో ఉప్పు వేసుకున్నాం కదా? అవును మేడం. అయినా కూడా కొంచెం వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లో కొంచెం వేసుకున్నాం కదా, ఓకే. మళ్ళీ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ముగ్గురు పిల్లలా? ఏం చదువుతున్నారు? పెద్ద పాప 4th క్లాస్ మేడం, బాబు 2nd క్లాస్, చిన్న పాప యూకేజీ. యూకేజీ. ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోతున్నారు. ముగ్గురు వెళ్తారు మేడం. నైస్. పేర్లు ఏంటి? లక్ష్మి, నిఖిత, రోహిత్, కార్తిక. మర్చిపోయారా? లేదు మేడం, టెన్షన్ లో. సో ఇది కొంచెం మనకి వేగితే తర్వాత రైస్ యాడ్ చేసేసుకోవడమేనా? ఓకే ఓకే. మీ వారు ఏం చేస్తుంటారు? బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు? నందకృష్ణ. నందకృష్ణ. బాగుంది. ఇప్పుడు వేద్దామండి అన్న. రైస్ వేసుకోవచ్చు. సో ఇందులో వేసి కలిపేసేసుకోవచ్చా? అవును మేడం. ఓకే. మీకు ఎంత కావాలో వేసేసుకోండి. పడుతుంది మేడం. మొత్తం వేసేద్దామా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చా? ఉంచాలా? చేయండి. సో గోంగూర మరీ పుల్లగా ఉంటే ఆ పేస్ట్ కొంచెమే యాడ్ చేసుకోవచ్చు కదా మనము? ఎందుకంటే చింతపండు వేస్తాం కదా మేడం, పులుపు ఎక్కువ అయిపోతుంది. అవును, ఇప్పుడు గోంగూర వేసుకున్నాం కదా, మళ్ళీ చింతపండు ఎందుకు? గోంగూర అంటే కొంచెము పుల్ల ఉంటది, కొంచెం పుల్ల ఉండదు. కొంచెం ఈ పేస్ట్ వేసుకుంటే మంచిగా మనకు. ఓకే ఓకే. ఆ టేస్ట్ అనేది, ఆ పులుపు అనేది తెలుస్తుందనా? బాగుందండి. చక్కగా చాలా సింపుల్ గా చేశారు. కాకపోతే మరి ఆ గోంగూరలో మసాలా అదంతా వేస్ట్ చేశారు కదా, చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. అంటే పులిహోరలో కొంచెం వెరైటీగా అనిపిస్తుంది అనుకుంటా. అలా ఉంచేసి సో ఎప్పుడు పండగలకి నిమ్మకాయ పులిహోర ఇలాగే కాకుండా అప్పుడప్పుడు వెరైటీగా ఇలా గోంగూర పులిహోర కూడా చేసుకోవచ్చు అన్నమాట. రెడీ? రెడీ. ఓకే. సో ఇందులో ఇంకా మనకి కారం అంతా కూడా ఈ ఎండుమిర్చి కారమేనా? అవును మేడం. పచ్చిమిరపకాయలు ఏం అక్కర్లేదు. దాంట్లో కారం వేసాం కదా మేడం, ఉప్పు కారం సరిపోతుంది. ఓకే 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 అండి. మరి వేడివేడిగా పులిహోర రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు గోంగూర పులిహోర తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోంగూర పులిహోర తయారు చేసే విధానం: ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. గోంగూరలో చింతపండు గుజ్జు, గరం మసాలా, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, వేరుశెనగ గుళ్ళు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న గోంగూర పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత అన్నం వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, గోంగూర పులిహోర రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. నారింజ పండు తొక్క ఈజీగా రావాలంటే ముందుగా నారింజ పండుని వేడి నీళ్ళలో కొద్దిసేపు ఉంచి తీసి ఆ తర్వాత తీసినట్లయితే తొక్క ఈజీగా వచ్చేస్తుంది. గోంగూర పులిహోర తయారీ విధానం చూసారు కదా. ఓకే, కల్పన గారు మీరు రెడీయా? మీరేం చేస్తారు వంట? జింజర్ రైస్. జింజర్ రైస్. ఓ, ఇద్దరు రైస్ ఐటమ్స్ ఏనా? నైస్. ఓకే ఓకే. మరి జింజర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, అల్లం తురుము 2 టీ స్పూన్లు, కిస్మిస్ 1 టేబుల్ స్పూన్, జీడిపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, కల్పన గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ ఇంతేనా వీటికి? అవునండి, వీటికి అంతే. సో ఆ జింజర్ ఫ్లేవర్ మనకి ఎక్కువ తెలియాలి కాబట్టి అది కొంచెం ఇలా కొద్ది వాటితో చేసేసుకో. ఓకే, ఫస్ట్ నెయ్యి వేయాలి. వేసుకోండి. ఓకే, జీడిపప్పు ఫ్రై చేయాలి. జీడిపప్పు వేయించుకోవాలా? ఫస్ట్ జీడిపప్పు కిస్మిస్ వేయించి పక్కన పెట్టేయాలా? వేయించి పక్కన. కిస్మిస్ కూడా వేసేసుకోండి.
అవి దబ్బున ఫ్రై అయిపోతాయి. డబ్బులు ఫ్రై అయిపోతాయా? అందుకని ఫస్ట్ ఇవి చేసుకుందామా? ఆ స్టిక్ తీసుకోండి. సో మరి ఘాటుగా ఉండకుండా కొంచెం మధ్యలో ఇవి తగులుతుంటే బాగుంటుందనా? అవునండి. ఓకే. జింజర్ రైస్ ఇది మీరే చేశారా లేకపోతే ఎక్కడైనా చూసారా? పేపర్లో చూసాను. పేపర్ లో చూసారా? చక్కగా 4-5తోనే చేసేసుకోవచ్చు. ఏదో బాగుందని ట్రై చేసేసారా? అవునండి. ఓకే ఇప్పుడు కిస్మిస్ వేసుకోవాలి. ఓకే. సో తక్కువగా ఉన్నాయి, ఫాస్ట్ గా అయిపోతుందని ఇది ట్రై చేశారా? అవునండి. బాగుందా టేస్ట్? చాలా బాగుందండి. చాలా బాగుందా? నచ్చిందా మీ ఇంట్లో వాళ్ళందరికి? అందరూ నచ్చిందండి. మాది జాయింట్ ఫ్యామిలీ, అందరూ టేస్ట్ బాగుందని అన్నారు. ఎంతమంది ఉంటారు మీ ఇంట్లో? మాది నేనే పెద్దనండి, కోడలు మీరే పెద్ద. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఒక మరిది. మరి అంతేనా? ఇంకా మ్యారేజ్ కాలేదండి. ఇంకా అవ్వలేదు. సో కిచెన్ మొత్తం మీ ఆధీనంలోనే ఉందన్నమాట ప్రస్తుతానికి. ఓకే. సరిపోతాయా? ఫ్రై అయినాయండి, తీసేయాలి. ఒక్క నిమిషం. మళ్ళీ అదే ప్యాన్ లో ఈ బియ్యం ఫ్రై చేసుకోవాలి. ఓకే. నానబెట్టిన బియ్యమా? అవునండి. కొంచెం బియ్యం వేయించితే పొడి పొలాడుతూ వస్తుంది కదా, అందుకే నేతిలా వేగితే జర టేస్టీగా ఉంటుంది. బాగుంటుందా? ఓకే. అవును, ఇప్పుడు కారంకి మనం పచ్చిమిర్చి కానీ అలాంటివి ఏమి యాడ్ చేసుకోమా? అల్లం టేస్ట్ పోతుందండి. మరి అంటే కారం సరిపోతుందా? సరిపోతుంది. ఆ అల్లం ఘాటు చాలు మనకి. చాలు. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు ఇది ఇందులోనే మీరు ఉడికించేస్తారా, కుక్కర్ లో పెట్టుకుంటారా? కుక్కర్ లో పెట్టుకుంటాం. కుక్కర్ లో పెడదామా? ఇళ్ళని అన్నీ వేసాక వాటర్, ఇది సాల్ట్ వేసేసేయండి. 1 కప్పు రైస్ వేసాం కదండి, 2 కప్పులు నీళ్లు. సో ఈ రైస్ కి మామూలు బియ్యం అయితేనే బాగుంటాయేమో కదా, బాస్మతి రైస్ కంటే కూడా. అవునండి. నెక్స్ట్ టైం అల్లం తురుము. ఓకే. సో మనకు జింజర్ రైస్ కాబట్టి కొంచెం అల్లం ఎక్కువే పడుతుంది. కొంచెం సాల్ట్ అండి. సాల్ట్. ఓకే. ఇంకా కుక్కర్ లో పెట్టుకొని ఇంకేసేద్దామా? 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. ఓకే. ఆల్రెడీ అల్లం తురి వేసాం కదా, అదే మంచి ఘాటు వస్తుంది. అవునండి. అంటే బేసిక్ గా వేరే రైస్ ఐటమ్స్ చాలా చేసి చూపించారు కానీ ఇది వరకు ఇలా అంటే ఉట్టి ఇలా కారం లేకుండా ఈ ఫ్లేవర్ అనేది ఎలా ఉంటుంది? అల్లం అనేది ఘాటుగా ఉంటది కదా, సరిపోతుంది అంటారు. సో ఇలా మనం కుక్కర్ లో ఉడికించుకుంటే ఆ స్మెల్ అదంతా కూడా మనకి ఇందులోనే ఉండిపోతుంది కదా. ఓకే. ఇప్పుడు ఇంక ఇందులో యాడ్ చేయాల్సినవి ఏం లేవు కదా? లేవండి. మూత పెట్టేద్దామా? ఏం చేస్తుంటారండి కల్పన గారు మీరు? హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫేనా? మీ వారు? హోటల్ మేనేజ్మెంట్ చేస్తారు. హోటల్ మేనేజ్మెంట్ చేస్తున్నారా? అవునండి. ఓకే. ఏం పేరు? వెంకటేష్. పిల్లలు ఉన్నారా? సరే, ఇది విజిల్స్ ఎన్ని విజిల్స్ రావాలి? 2 విజిల్స్ అండి. 2 విజిల్స్ వస్తే మనం తీసేసుకోవచ్చు. ఓకే, వెయిట్ చేద్దాం. ఓకే, విజిల్స్ వచ్చేసాయి కదా, ఆఫ్ చేసేద్దాం. కల్పన గారు చూద్దామా? చూద్దామండి. ఓకే, ప్రెషర్ అంతా వెళ్ళిపోయింది. ఇంతేనా? ఇంతేనా. బౌల్లోకి తీసుకుందాం. ఓకే ఓకే ఓకేనండి. ఏమిటో ఉట్టి అన్నం ఉడికించినట్టే ఉంది ఇలా చూస్తుంటే. స్మెల్ మాత్రం చక్కగా అల్లం ఫ్లేవర్ అనేది వస్తుంది. ఘాటు ఉంటది కదా. అవును, అంటే బేసిక్ గా మనము ఏమైనా రైస్ ఐటమ్స్ చేసుకుంటే చాలా కూరగాయలు, పచ్చిమిర్చీలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేస్తాం కదా. దీంట్లో అదేమీ లేకుండా ప్లెయిన్ గా అలా అల్లం కూడా చక్కగా ఉడికిపోయింది మొత్తం. ఆ గరిటె తీసుకుంటే దాంతో వేద్దాం. దీంట్లోకి ఏమన్నా కాంబినేషన్ ఉంటే బాగుంటుందా? ఏమొద్దండి, ఇలా జీడిపప్పు కిస్మిస్ తింటే బాగుంటుంది. అంతేనా? ఇంకా కూరలు కానీ అట్లాంటివి ఏమీ అక్కర్లా? పెరుగు అలా ఏదొద్దు. అలా ఏం అక్కర్లేదు. ఓకే ఓకే, బాగుంది. వర్షాకాలంలో ఇట్లాంటి రైస్ తింటే బాగుంటుంది అనుకుంటా కదా. గార్నిష్ కోసం ఇవన్నీ వేయించిన జీడిపప్పు కిస్మిస్. ఓకే,
ఎవరైనా సడన్ గా ఇప్పుడు టీవీ ముందుకు వచ్చి చూసారంటే ఇదేమిటి ఉట్టి అన్నం ఉడికించి పెట్టారా అనుకుంటారు, కానీ ఇది జింజర్ రైస్. స్మెల్ మాత్రం చాలా బాగా వస్తుంది. జీడిపప్పు కిస్మిస్తో తింటే బాగుంటుందండి. జీడిపప్పు కిస్మిస్తో తింటేనా? ఓకే, అంటే అదే కొంచెం అల్లం ఘాటు ఉంటుంది కాబట్టి ఇది కొంచెం తీతీగా పులుపులుగా ఉంటాయి కాబట్టి బాగుంటుంది అంటారా? చూద్దాం, ఇంకా అయిపోయింది కదా, ఇప్పుడు టేస్ట్ చూడటమే మిగిలింది ఎలాగూ. ఓకేనా? కొంచెం అల్లం తురుము పైనుంచి వేయాలా? ఓకే. అవును, అల్లం మనకి పచ్చిదైనా పంట కింద పడ్డా బాగానే ఉంటుంది కదా. ఓకేనా? జింజర్ రైస్ రెడీ. నైస్. ఓకే, మరి వేడివేడిగా జింజర్ రైస్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు జింజర్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. జింజర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో నానబెట్టిన బియ్యం వేసి వేయించాలి. దీనిలో తగినన్ని నీళ్లు పోసి అల్లం తురుము ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆపై ముందుగా వేయించిన జీడిపప్పు కిస్మిస్ అల్లం తురుముతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే జింజర్ రైస్ రెడీ. ఓకే, మరి 2 రైస్ ఐటమ్స్ తయారీ విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తాము. రాజు గారు ఇద్దరు కూడా చక్కగా రైస్ ఐటమ్స్ చేశారు డిఫరెంట్ ఫ్లేవర్స్ లో. ఒకళ్ళేమో పులిహోర, ఒకళ్ళేమో జింజర్ రైస్. సో ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం? జింజర్ రైస్. ఓకే, కొంచెం ఇలాంటివి వేడివేడిగా తింటే మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి కూడా బాగా తెలుస్తూ ఉంటాయి కదా. అవునండి, తీసుకోండి. పేరుకు తగ్గట్టుగానే చక్కగా అల్లం ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. బాగుందండి, నైస్. ఇప్పుడు గోంగూర పులిహోర ఎలా ఉందో చూద్దాం. తీసుకోండి. బాగుంది. మీరు కొంచెం టేస్ట్ లో కొద్దిగా కారం కూడా బాగానే వేసినట్టున్నారు. కొంచెం ఘాటుగా ఆ పులుపు అనేది ఓవర్ గా ఏం అవ్వలే. అంటే చింతపండు పులుపు గోంగూర పులుపు మిక్స్ అయ్యి అదొకటి మంచి పులుపు ఇది యాడ్ అయింది. డిఫరెంట్ గా ఉంది అది. సో నైస్, ఇద్దరు కూడా బాగా చేశారండి, చకచకా చేసేసారు వంటలు అయితే. మరి చూద్దాం ఇప్పుడు టేస్ట్ పరంగా ఏది ఎలా ఉందో. రాజు గారు, ఏ ఐటమ్ ఎలా ఉంది? 2 ఐటమ్లు కూడా బాగానే ఉన్నాయి. అంటే కొంచెం ఈ జింజర్ రైస్ ఏంటంటే కొంచెం సీజనల్ గా ఏదన్నా మనకి ప్రాబ్లం కన్నా వచ్చినప్పుడు సింపుల్ గా ఇది ఇచ్చిన వాళ్ళకి ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇలా ఆ ఫ్లేవర్ యాడ్ చేస్తే సరిపోతుంది. అంటే ఆ ప్రాబ్లం కూడా కొంచెం క్యూర్ అయినట్టుగా ఉంటుంది. సో అలా బాగుంది. సో తర్వాత ఇక్కడ పులిహోర వచ్చేసి ఇది కొంచెం అంటే మసాలా పులిహోర టైప్ లో అయిపోయింది కదా. మసాలా దినుసులు కూడా యాడ్ చేశారు కదా, మసాలా పౌడర్. సో పులిహోర కన్నా ఇది మసాలా గోంగూర రైస్ టైప్ లో ఉంది. సో ఆ డిష్ అయితే బాగుంది. సో ఇది పులిహోర కాకుండా ఎందుకంటే పులిహోర అనేది మనకు కొంచెం ట్రెడిషనల్ గా వస్తుంది. సో అదొక స్టాండర్డ్, అది ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్స్ మారిన ప్రొసీజర్ అనేది మనకి యాజ్ ఇట్ ఈస్ గా అంటే పులిహోరలా కాకుండా ఇది ఒక మసాలా రైస్ లో తీసుకుంటే బాగుంటుంది. సో రెండిట్లోకి గోంగూర పులిహోర బాగుంది. ఓకే, కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. ఇలా రండి. ఇలా కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. చాలా టేస్టీగా అంటే స్పైసీగా బాగుంది పులిహోర. కంగ్రాట్స్ అండి మీకు. థ్యాంక్ యూ అండి. మీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ శారీ గిఫ్ట్. ఓకే, సో కల్పన గారు మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, యూ వెల్కమ్. సో థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా. ఓకే, మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని. మీరు కూడా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. పప్పులు డబ్బాలో నిలువ చేసినప్పుడు అవి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బా అడుగు భాగాన కళ్ళుప్పు ఉంచి ఆ తర్వాత పప్పు నిలువ చేసినట్లయితే ఎక్కువ కాలం పురుగు పట్టకుండా పప్పు ఫ్రెష్గా ఉంటుంది. ఈ రోజు మన షెఫ్ రాజు గారు అలాగే పార్టిసిపెంట్స్ చేసిన వెరైటీస్ చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయో మన న్యూట్రిషనిస్ట్ డాక్టర్ అరుణ గారు చెప్తారో చూద్దాం. ఈ రోజు పిండి వంటలు చూసిన పొట్లకాయ పొడి కూరలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. చాలా బాగుందండి. పొట్లకాయ, శనగపిండి, వెల్లుల్లి రెబ్బలు,
సో పొట్లకాయతో పాటు శనగపిండి మూలాన ఏమవుతుందంటే మనకు ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే మనకు కావాల్సింది ఏంటి, ఒక మీల్లో, ఒక ఆహారంలో, ఒక భోజనంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, వెజిటబుల్స్. సో పొట్లకాయలో మనకు వెజిటబుల్ వచ్చేస్తుంది. అలాగే శనగపిండిలో కావాల్సినంత ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. దీనికి కాంబినేషన్గా రైస్తో తీసుకున్నాం అనుకోండి, అదే బ్యాలెన్స్డ్ ఆహారం, బ్యాలెన్స్డ్ డైట్. సో చాలా బాగుంది. కంపల్సరీగా పొట్లకాయ లాంటి వెజిటబుల్ మనం రెగ్యులర్గా కూడా వాడుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ కానీ, బీరకాయ కానీ ఇలాంటి కాయగూరలు అన్నిట్లో కూడా ఔషధ గుణాలు ఉన్నాయని కూడా రీసెర్చ్ చెప్తుంది. కాబట్టి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఈ ఫ్యామిలీకి ఈ కోవకు చెందిన వెజిటబుల్స్ వాడుకుంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన పంచదార గవ్వలు. పంచదార తర్వాత మెయిన్ థింగ్ మనకు ఎనిమి అక్కడే ఉందన్నమాట. ఈ మైదాతో పాటు చేసేది ఇవి చాలా కామన్ స్వీట్ అండి. అగైన్ మనకు ట్రెడిషన్లో ఉంది. బట్ నా డౌట్ ఏంటంటే 100% పంచదార బదులు బెల్లంతోనే చేసింటారు ఈ గవ్వలు కూడా. ఇంకా పంచదార గవ్వల కంటే బెల్లం గవ్వలు ఇంకా స్వీట్గా కూడా ఉండొచ్చు. సో ట్రై చేయొచ్చు. ఇంకొక ఎనిమిది కూడా ఉంది మనకి ఇందులో, అదేంటంటే మైదా. సో మైదాని మనం 50%కి తగ్గించేసి గోధుమ పిండితో చేసుకుంటే, బెల్లం ప్లస్ గోధుమ పిండి డీప్ ఫ్రై చేసుకుంటే ఎలా ఉంటుందంటే అది కూడా ఒక పౌష్టికాహారంలా ఉంటుంది. తప్పేం లేదు, ట్రై చేసి చూద్దాం. మనం ఫస్ట్ ఏం చేయాలంటే వాడే ఇంగ్రీడియంట్స్, వాడే పదార్థాలు ప్యూరిటీ ఎక్కువ ఉండేలా చూసుకోవాలి, ప్రాసెసింగ్ తక్కువ ఉండేలా చూసుకోవాలి. అది చేసామనుకోండి మనం ఫస్ట్ మెట్టు అచీవ్ చేసినట్టే ఆరోగ్యం దిశగా. సో 100% ఈ పంచదార గవ్వల్ని మనం బెల్లం గవ్వలుగా చేసేసుకొని కూడా ట్రై చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. ఇక ఊరించే వంటలో చూసిన జింజర్ రైస్, అలాగే గోంగూర పులిహోర రెండు రైస్ బేస్డ్ ఐటమే. అసలు జింజర్ రైస్ ఏంటండి, జింజర్ ఎంత మంచిది తెలుసా? హార్మోన్స్ వలన బాడీలో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయని తెలుసు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన. అలాగే ఆల్కలినిటీ, అసిడిటీ. కాఫీ ఎక్కువ తాగొద్దు, మంచిది కాదు అనేది వినే ఉంటారు. ఎందుకు? కాఫీ, టీ ఎక్కువ తాగితే పొట్టలో ఉన్న అసిడిటీ పెరుగుతుంది. పొట్టలో అసిడిటీ తగ్గించాలి బాడీలో అని కరెక్ట్గా మనం తెలుసుకుంటే కాఫీ, టీ లిమిట్లో తీసుకోండి అని అదొక బేసిక్ సలహా. అలాగే ఈ బాడీలో ఈ ఆల్కలినిటీ పెంచే విధంగా కొన్ని పదార్థాలు ఉంటాయి. అవి ఏంటంటే ప్రథమంగా మనం అల్లంని చెప్పుకోవచ్చు. సో ఈ అల్లం రైస్ అనేది ఇంకొక బ్యూటిఫుల్ థింగ్. ఈ జింజర్ రైస్ ఏంటంటే ఈ రైనీ సీజన్లో తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు వచ్చే నోస్ బ్లాక్స్, అలర్జీస్, ఆస్మాటిక్ అటాక్స్ ఉన్న వాళ్ళకందరికీ కూడా మంచి రిలీఫ్ అనేది అందిస్తుంది. సో 100% ఇది సీజనల్ ఫుడ్ అండి. ఈ కాలానికి తగినట్టుగా ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఇది ట్రై చేసుకోవచ్చు. అలాగే గోంగూర పులిహోర. పులిహోర అగైన్ మన ట్రెడిషనల్ ఐటమ్. అందులో కూడా బ్యాలెన్స్ ఉంటుంది. చింతపండు, రైసు, పల్లీలు. గోంగూర యాడ్ చేయడం మూలాన ఏమవుతుంది, అందులో లేని వెజిటబుల్ని మనం యాడ్ చేస్తున్నాం. ఏదైనా మన ట్రెడిషనల్ ఐటమ్ తీసుకోండి, పొంగిలి కానీ పులిహోర కానీ, వాటిలో లేనిది ఒకటే, కాయగూరలు ఉండవు. సో కాయగూరలతో అవి చేసుకున్నాం అనుకోండి ఇంకా అల్టిమేట్, చాలా చక్కటి పోషక విలువలు ఉన్నట్టే. సో ఇలాంటివి అసలు మనం చూడగానే మనం తెలుసుకోవాలి, ఇది పర్ఫెక్ట్గా ఉంది, చాలా బాగుంది ఆహారం అని. అంటే ఆ ఒక ఐటెం కానీ రెసిపీ కానీ సూపర్గా ఉందని. సో ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో చాలా చక్కటి రెసిపీస్ గోంగూర పులిహోర, జింజర్ రైస్. అంతేకాదండి, మీరు చూసిన పొట్లకాయ పొడికూర కూడా చాలా బాగుంది. ఇలాగే ఉండాలి, అంటే ఒక ఐటెంతో పోషక విలువలు వచ్చే విధంగా ఉండాలి, లేకపోతే 2 మ్యాక్స్. పంచదార గవ్వలు మాత్రం పంచదారని మనం తీసేసి బెల్లంతో ట్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ 4 రెసిపీస్ కూడా ట్రెడిషనల్ అండ్ చక్కటి రెసిపీస్ అండి. నోట్ చేసుకొని ట్రై చేసుకోవచ్చు. ఊరించే ఆటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు వాళ్ళందరికీ చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ, లెటర్ ద్వారా గానీ రాసి పంపించవచ్చు. అలా రాసి పంపించినందుకు కూడా ఒక మంచి బహుమతి ఉంటుంది. ఎంటీఆర్ మసాలా వారి లక్షాధికారి కాంటెస్ట్. ప్రతి వారం ₹1,00,000తో పాటు 10,000 విలువ గల ఎంటీఆర్ వారి బహుమతులు గెలుచుకునే అవకాశం. పోటీలో పాల్గొనడానికి మీరు జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వాల్సిన నంబర్ 1800-200-8363. రాజు గారు, పొట్లకాయ పొడికూర చాలా టేస్టీగా ఉంది, అలాగే గవ్వలు కూడా చాలా బాగున్నాయి. అందరికి తెలిసినవంటే, కాకపోతే అప్పుడప్పుడు మనం ఇలా బెల్లం గవ్వలు, పంచదార గవ్వలు, వేరియేషన్ అండ్ హాట్ ఇవి కూడా మనం అప్పుడప్పుడు చేసి చూపిస్తూ ఉంటాం కదా. ఇలా అన్ని మార్చుకుంటూ ఉంటే మనకి టేస్ట్ అనేవి కూడా వేరియేషన్ మారుతూ ఉంటుంది. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి.
ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వంటలన్నీ కూడా. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాన్ని కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ ఎంటీఆర్ మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా. ఇది ఇవాళ మన ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మీరు మెచ్చే మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.